ఇక కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ సమావేశమయ్యారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు పవన్. గెలుపుకి నువ్వు ఆలోచించగలదు. మేము చూసుకుంటాం. నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా. ఆ భావన నా గుండెకి తాకింది. భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు, పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు, ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పానో అది జరిగితే తల్లి తండ్రి మన శ్రీపాద్ శ్రీవల్లభుడి కటాక్షంగా చూద్దాం. కానీ నేను ఒకటే అనుకున్నా, పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట, అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. అది ప్రత్యేకించి నాకు ఆ లోపల, ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ. మీరు పిఠాపురాన్ని నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, కానీ మన బాపట్లో పుట్టాను, ఎక్కడ పుట్టాను కానీ నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశా దిశ మార్చేలా చేస్తాను. పేకేటి శైలేంద్ర కిషోర్ మీరా, నమస్కారం. పేర్నీడి పెద్దకాపు గారు, ఏబీవి సత్యనారాయణ గారు, నమస్కారం అండి. దౌలూరి లక్షబాబు, వీరంరెడ్డి చక్రి, నమస్కారం. గుర్రాల కామేశ్వరరావు గారు, నమస్కారం అండి. జి కృష్ణ గారు, నమస్కారం. నా పేరు ఇంకోటి ఉంది ఇక్కడ, అది కూడా కందా పవన్ కళ్యాణ్, నమస్కారం. కోన లోవరాజు గారు, నమస్కారం. బత్తిని చక్రపాణి గారు, నమస్కారం. ముదుగు నాగబాబు గారు, నమస్కారం. దెయ్యాల నాగేశ్వరరావు గారు, నమస్కారం అండి. బండి హరీష్, డాక్టర్ ఎస్ కార్తీక్ వర్ధన్, నమస్కారం. మొగిలి నరసింహారావు గారు,